శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానానికి చెందిన షాపులు, ఇళ్లు, భూములకు సంబంధించి బహిరంగ వేలం 18వ తేదీన ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు రెడ్డి, చైర్మన్ మంచికంటి శ్రీనివాసులు, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవస్థానం ఆస్తులను వేలం ద్వారా పొందిన వ్యాపారులు ఆలయ అభివృద్ధికి సహకరించాలని, వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందాలని కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు రెడ్డి, చైర్మన్ మంచికంటి శ్రీనివాసులు ఆకాంక్షించారు. రాజగోపాల్ రెడ్డి గారి పాట 5500. కొంచెం వినండి, ఇది 5000. 5500. రాజగోపాల్ రెడ్డి గారి పాట దేవస్థానం 5500. చెప్పండి అండి, మీరు నెంబర్ ఇచ్చారు కదా. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నెల్లూరు నగరంలో వేయించేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు దేవస్థానానికి అనుభవం హక్కు కలిగిన వినాయక థియేటర్ ఎదురుగా రంగసాయి కాంప్లెక్స్లో 2 షాపులు, అలాగే చుండూరు వారి వానంతోపు సంబంధించి నూతనంగా నిర్మించిన 4 షాపులకి, అలాగే పాత అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వద్ద ఉన్న 2 షాపులకి, అలాగే గోపురం వీధిలో ఉన్న ఖాళీ స్థలానికి, ఇంటికి ఈరోజు బహిరంగ వేలం పాటలు నిర్వహించడం జరిగింది. ఈ బహిరంగ వేలం పాటలో అనేక మంది పాటదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామివారికి పాటదారులు ఎక్కువ మంది పాల్గొనడం వలన అధిక ఆదాయం చేకూరింది. అలాగే పాట పాడుకున్న పాటదారులు వాళ్ళ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, అలాగే దేవస్థానానికి వచ్చే ఆదాయం కూడా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ షాపులు అందరూ కూడా జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ షాపులు 3 సంవత్సరాల కాల పరిమితికి నిర్వహించడం జరిగిందండి. మన రంగనాయకులపేట దేవస్థానం, రంగనాయకుల వారి స్వామివారి యొక్క ఆస్తులు ఇప్పటిదాకా చుండూరు వారి వనంతోపులో కొత్తగా మేము 4 కొట్లు నిర్మించున్నాం. ఆ కొట్లకు మరియు పాత షాపులు మన వినాయక హాల్ ఎదురుగా, అలాగే రంగనాయలపేట చిత్రకూటం నందు, అలాగే గోపురం వీధి ఎదురు వీధి నందు కూడా ఈ యొక్క బహిరంగ వేలాలను వేయడం జరుగుతుంది. మొత్తం మీద స్వామి యొక్క కొట్లకి మంచిగా అభివృద్ధి పదంలో నడిపించేదానికి ఈనాడు టెండర్లు ఎవరైతే పాటదారులు వచ్చారో వారందరూ కూడా బాగా ఆసక్తిగా పాటలు పాడటం, స్వామికి మరింత బాడుగులు వచ్చేదానికోసంగా పాటుపడటం జరిగింది. ఈ బహిరంగ వేలానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఎవరికైతే ఈ కొట్లు వచ్చాయో వారందరూ కూడా భవిష్యత్తులో వ్యాపారాలు బాగా చేసుకొని అభివృద్ధి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు లవ్ చేసా, ఫస్ట్ లవ్ చేసిన తర్వాత అరేంజ్ చేశా.